హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. సో ఈ ఏప్రిల్ నెలలో మేజర్గా చాలామంది దానిమ్మ ఫ్లవరింగ్కి వెళ్ళారు. ఈ ఫ్లవరింగ్ వచ్చే మేజర్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేయడం జరిగింది. సో ఎస్పెషలీ ఈ ఏప్రిల్ మంత్, మే మంత్లో వెళ్ళే వాళ్ళకి టెంపరేచర్ అనేది దాదాపుగా మీకు 35 నుంచి దాదాపుగా 40, 42, 43 ప్లస్ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ టైంలో మేజర్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి ఫ్లవరింగ్లో. సో ఎందుకంటే మేజర్లీ ఈ టైంలో వాటర్ మేనేజ్మెంట్ ప్లస్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ ప్లస్ ఈ త్రిప్స్ అఫిడ్స్, ఈ మూడు మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ క్రూషియల్ అనమాట. నేను చాలా ఫార్మ్స్ విజిట్ చేస్తున్నాను. చాలామంది ఫార్మర్స్ ఏమంటున్నారు, సార్ నేను గంట సేపు పెడుతున్నాను వాటరు అయినా కానీ ఫ్లవర్ రావడంలే. కొందరు అయితే సార్ నేను 2 గంటలు డైలీ పెడుతున్నాను ఫ్లవర్ బాగా వస్తుంది. సో ఫస్ట్ మేజర్ ప్రాబ్లంలో వచ్చేది ఏమంటే వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ సాయిల్. మీ సాయిల్ ఎలా ఉంది, బ్లాక్ సాయిలా, శాండీ సాయిలా, హార్డ్ సాయిలా. సో సాయిల్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీది బ్లాక్ సాయిల్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ అనేది కంప్లీట్లీ క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకొని 15 to 20 మినిట్స్ లేకుండా హాఫ్ అన్ అవర్ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో అలా కాకుండా కొద్ది ఇసుక మిక్సింగ్ సాయిల్ అయిందనుకో, ఇప్పుడు బ్లాక్ సాయిల్ ఇంతకుముందు నేను వీడియోలో చాలాసార్లు చెప్పాను. నేను బ్లాక్ సాయిల్లో వాటర్ ఎట్లా పోతుంది, విడ్త్గా పోతుంది, స్లోగా దిగుతుంది లోపలికి. అదే రెడ్ సాయిల్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ మీడియంగా ఉంటుంది, ఇట్లా వాటర్ పైన పడినప్పుడు వీ షేప్ పోతుంది. అదే మనకి శాండీ సాయిల్ ఉందనుకోండి, ఇసుక పొలం ఉందనుకోండి, ఇట్లా దారగా కిందికి వెళ్ళిపోతుంది. సో వాటర్ మేనేజ్మెంట్ కంప్లీట్గా నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క ఫార్మర్ని నేను అడిగినప్పుడు వాటర్ ఎంతసేపు పెడుతున్నావు ఎందుకు అడుగుతానంటే కంప్లీట్లీ ఆ సాయిల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ రెడ్ సాయిల్ ఇప్పుడు చూస్తున్నారు, దీనికి గంట ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇంతకుముందు పొద్దున్న ఒక ఫామ్కి వెళ్ళొచ్చాను, అక్కడ చూస్తే కొద్దిగా ఇసుక మిక్సింగ్ ఉంది కాబట్టి డైలీ 2 hours 3 hours పెట్టినా కానీ అది ఎక్కువ విడ్త్గా పోవడంలో రూట్స్ జోన్ ఎస్టాబ్లిష్ కూడా ఎక్కువ అవ్వదు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ సన్లైట్ వల్ల ఫ్లవర్ ఇనిషియేషన్ కూడా చాలా తక్కువ జరుగుతుంది. సో వాటర్ మేనేజ్మెంట్ కంప్లీట్గా ఈ ఏప్రిల్, మే కంప్లీట్గా డిపెండ్ అపాన్ యువర్ సాయిల్. సో వాటర్ మేనేజ్మెంట్లో మేజర్గా ఏమంటే చాలామంది ఫ్లవర్ హెవీగా సెట్ కావడానికి కారణం ఏమంటే దానిమ్మ కదా వాటర్ తక్కువ వదలాలా, దానిమ్మ కదా మనము 3 రోజులకు ఒకసారి వాటరు, 5 రోజులకు వాటరు, అలా ఏముండదు. మన క్లైమేట్ కండిషన్ని బేస్ చేసుకొని, మన వాతావరణాన్ని బేస్ చేసుకొని, టెంపరేచర్ని బేస్ చేసుకొని, సాయిల్ని బేస్ చేసుకొని వాటర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే మన ఫ్లవర్ అనేది హెవీగా ఇనిషియేట్ అవుతుంది. సో వాటర్ అనేది ఎప్పుడు ప్లాంట్కి తక్కువ వెళ్ళింది అనుకోండి, వచ్చిన బడ్స్ ఫ్లవర్ మాడిపోతాయి. వాటర్ ఎక్కువ అయిందనుకోండి ఆటోమేటిక్గా మీకు చిగురు ఎక్కువ వచ్చేస్తుంది. ఇది కాకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది మేజర్. వాటర్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ యువర్ సాయిల్ అప్లికేషన్. ఇంతసేపు పెట్టు, గంటే పెట్టు, అరగంటే పెట్టు, 2 గంటలు పెట్టు అనేది ఎక్కడా లేదు. సెకండ్ మేజర్ పాయింట్ వచ్చేసి ఈ క్లైమేట్ కండిషన్స్లో త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాచిడి, తెల్లదోమ, పచ్చదోమ, వెనుక పేను, రసం పిలిచి పురుగు మీ తోటలో హెవీగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఎందుకంటే ఈ సమ్మర్, ఈ ఎండాకాలంలో చుట్టుపక్కల ఎక్కడ కానీ పచ్చదనం ఉండదు. ఎందుకంటే ఈ సమ్మర్లో ఎక్కడ కానీ ఏ పంటలు మ్యాక్సిమం ఫార్మర్స్ ఈ టెంపరేచర్కి రాదు కాబట్టి మీ తోటలో మీరు వాటర్ దానిమ్మ ఫ్లవరింగ్కి వెళ్ళినప్పుడు ఈ చిగురు వచ్చిందనుకోండి, లైట్గా చిగురు వచ్చిందనుకో, దీనికి ఎక్కడ లేని త్రిప్స్, మైట్స్, అఫిడ్స్ వచ్చేస్తాయి మీకు. సో త్రిప్స్, మైట్స్, అఫిడ్స్ ఎక్కువ రసం పీల్చడం వల్ల కూడా ఫ్లవరింగ్ అనేది రాదు. ఎందుకంటే చెట్లో ఉండే రసం అంతా అది స్ట్రా వేసి తాగినట్లు తాగేస్తుంది ఇంకా. సో కొత్త చిగురు రావడానికి ఆస్కారం లేకపోతుంది. సో సెకండ్ మేజర్ పాయింట్ ఏమంటే త్రిప్స్, మైట్స్, అఫిడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీంట్లో ఇంకోటి ఏమంటే మేజర్లీ ఈ టైంలో ఫ్లవర్ వచ్చే టైంలో సేఫ్ ఫర్ హనీబీస్ మందులు ఎక్కువ వాడుకోండి. సో థర్డ్ మేజర్ పాయింట్ వచ్చేసి న్యూట్రియన్ మేనేజ్మెంట్. ఈ టైంలో ఏమంటే 40+ టెంపరేచర్ వచ్చేసినప్పుడు అప్పుడు మనకి డ్రిప్లో మనం వాటర్ సాల్యుబుల్ వచ్చిన, మైక్రోన్యూట్రియన్స్ వచ్చిన, సెకండరీ న్యూట్రియన్స్ వదిలినా కానీ ప్లాంట్ అప్టేకింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే టెంపరేచర్ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది తన ఫుడ్ ప్రొడక్షన్ అనేది కొద్దిగా రూట్ టెంపరేచర్ అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మేజర్గా మనము కంపల్సరీ
ఈ బ్యాక్టీరియాస్ అనేది కంపల్సరీ వాడాలా. ఏ బ్యాక్టీరియాస్ వాడాలి? ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ప్లస్ కాల్షియము సాల్యుబుల్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబుల్ బ్యాక్టీరియాస్. ఈ సాల్యుబుల్ బ్యాక్టీరియాస్ అన్నీ మనము డ్రిప్లో వదలడం వల్ల 100కి 200% రూట్స్కి దూరంగా ఉన్న న్యూట్రియంట్ అప్టేక్ పెరుగుతుంది. మనం కెమికల్స్, వాటర్ సాల్యుబుల్స్, మైక్రోన్యూట్రియంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, సో ఈ బయోలాజికల్ ప్రోడక్ట్స్లో పిఎస్బి, కేఎస్బి, జెడ్ఎస్బి ప్లస్ వ్యామ్, వాస్కులర్ అబ్వాస్కులర్ మైక్రోరైజర్ ఫంగై, ఇలాంటివన్నీ ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తేనే ఫ్లవర్ అనేది హెవీగా వస్తుంది, ఫ్లవర్ అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది. సో ఇప్పటివరకు చెప్పినట్లుగా ఈ వాటర్ మేనేజ్మెంట్, ఈ త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, ఇన్సెక్టిసైడ్ మేనేజ్మెంట్, దాని తర్వాత న్యూట్రియన్ మేనేజ్మెంట్ పక్కాగా కరెక్ట్గా జరిగితే మనకి ఈ రాబోయే ప్రజెంట్ ఈ ఏప్రిల్ నెల, మే నెలలో ఫ్లవర్ సెట్టింగ్ 100కి 200% జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.